ప్రస్తుతం నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాను. ఈరోజు 10వ రోజు. రేపటి నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ కమిటీ చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. చూస్తున్నాం కదా, మనం పైనేసిన షెడ్ అంతా ఒక్కొక్కటిగా తీస్తున్నారు. అక్కడ చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు. షెడ్ తీయడంతో పాటు అవన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ ఆ దండలు కానీ అవన్నీ ఉంచి ఆ మిగతా సంబంధించి ఆ పక్కన ఉన్న కట్టెలు కానీ ఆ డెకరేషన్ సామాన్లు అన్నీ తీసేసి మొత్తం రేపటి నిమజ్జనానికి అంతా సిద్ధం చేసే విధంగా ఆ ఉత్సవ కమిటీ ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు సూచించారు, పోలీసులతో గొడవ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే మాకు తెలియదు, మేము దూరం నుంచి వచ్చాం, కంపల్సరీ మాకు దర్శనం కావాలని చెప్పేసి కొంతమంది భక్తులు కూడా చాలామంది పోలీసులతో గొడవ పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి నలువైపులా ఉన్న రోడ్స్ అన్ని పోలీసులు బ్యారిగేడ్స్ మొత్తం క్లోజ్ చేసి మొత్తం ఎక్కడికక్కడ భక్తుల్ని రానియకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ భక్తులు వస్తే చాలా వరకు ఏర్పాట్లకు సంబంధించి చాలా వరకు ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి, సో ఆ ఇబ్బందులు కలగకుండా ఆల్రెడీ భక్తులకు ఇన్ఫామ్ చేశాము. సో భక్తులు కూడా సహకరించాలని చెప్పేసి ఉత్సవ కమిటీ కోరుకుంటుంది. మరోపక్క పోలీసులు కూడా భక్తులను కట్టడి చేస్తే రేపటికి నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను కూడా వాళ్ళకు చాలా ఫ్రీ హ్యాండ్గా ఉంటుంది. సో వాళ్ళు కూడా చాలా ఈజీగా పనిచేసుకోవచ్చని ఆల్రెడీ భక్తులు కూడా ఇన్ఫామ్ చేశారు. చూస్తున్నాం కదా, ఏర్పాట్లు అయితే చాలా త్వరగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిమంది భక్తులు మాత్రమే లోపల ఉన్నారు, కొద్దిమంది మీడియా పీపుల్, కొంతమంది పోలీసులు మాత్రమే ఉన్నారు. ఎక్కడికక్కడ అంటే భక్తులను రానివ్వకపోవడంతో దాదాపు ఈ బ్యారిగేడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మామూలుగా అయితే నిన్న అర్ధరాత్రి 12-1 వరకు కూడా దర్శనానికి అనుమతి ఇచ్చారు. సో ఈరోజు దర్శనానికి అనుమతి ఇవ్వకపోతే చాలా కొద్దిమంది భక్తులు మాత్రమే ఏదో సిఫార్సులు బట్టి లేకపోతే ఎవరైనా తెలిసిన ఆఫీసులను పట్టుకొని వాళ్ళు భక్తులు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు అయితే క్యూ లైన్లు అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. నిన్నటి వరకు ఇసుకేస్తే రాళ్ళంత భక్తులు ఇక్కడ ఉన్నారు, బట్ ఈరోజు మాత్రం భక్తులు అయితే లేరు. దానికి సంబంధించి భక్తులు లేకపోవడంతో కూడా ఇక్కడ చాలా బోసిగా ఉంది. ఎందుకంటే భక్తులు ఉంటే ఏర్పాట్లకు సంబంధించి కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఓ పక్కన రేపు ఈరోజు వెల్డింగ్ పనులు కూడా ఆల్రెడీ దీని ఖైరతాబాద్ గణేష్ని తీసుకుపోయే టస్కర్ కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకుంది. వెల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈరోజు అర్ధరాత్రి వెల్డింగ్ పనులన్నీ కంప్లీట్ చేసి టస్కర్ మీద ఖైరతాబాద్ మహాగణేష్ని దాని మీద ఎక్కించి దాని తర్వాత వెల్డింగ్ పనులన్నీ కంప్లీట్ చేసి రేపు ఉదయం 11వ రోజు ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఎలాగైనా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఉత్సవ కమిటీకి ఇప్పుడే పోలీసులు సూచించారు. ఎందుకంటే పోలీసులకు ఇది పెద్ద సవాల్. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ ఒకటి నిమజ్జనం అయిందంటే, నిమజ్జన సాగర్కి ఖైరతాబాద్ గణేష్ వెళ్ళిందంటే దాదాపు పోలీసులు కానీ ఆఫీసులు కానీ సగం పని అయిపోయినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద గణేష్ కాబట్టి ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. రథయాత్ర పూర్తయ్యే వరకు అందరికీ టెన్షన్ ఉంటుంది. సో హ్యాపీగా జరగాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసు ఫోర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున మీటర్ టు మీటర్ చాలా రోప్ పార్టీ కానీ టాస్క్ ఫోర్స్ కానీ భక్తులను కంట్రోల్ చేసేందుకు చాలా వరకు ఇక్కడ పోలీసు బృందాలు కూడా మోహించడం జరిగింది. ప్లస్ ఉత్సవ కమిటీకి సంబంధించి కూడా చాలామంది ఉత్సవ కమిటీకి సంబంధించి చాలామంది సభ్యులు కూడా ఇక్కడ లైన్ పార్టీకి సంబంధించి లేకపోతే ఖైరతాబాద్ గణేష్ వెళ్ళేటప్పుడు కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా. భక్తులు కూడా ఇప్పుడే ఎవరో విఐపి కూడా వచ్చినట్టున్నారు, చూద్దాం. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పుడే వచ్చారు దర్శనానికి సంబంధించి. ఇప్పటికే మినిస్టర్ పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా ఉత్సవం కమిటీ సభ్యులతో భేటీ అవుతున్నారు. దర్శనానికి వచ్చేసి వాళ్ళు చూస్తున్నారు. దర్శనం తర్వాత కూడా మీడియాతో మాట్లాడతా అని చెప్పారు. సో ఏర్పాట్లకు సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పొచ్చు దాదాపు. ఎందుకంటే టస్కర్ ఒకటి మాత్రం అది ఈరోజు అర్ధరాత్రి వరకు వెల్డింగ్ కంప్లీట్ అయిందంటే టస్కర్ మీదకి ఎక్కించిన తర్వాత అసలు పని స్టార్ట్ అవుతుంది. ఆ వినాయకుడిని ఎక్కించిన తర్వాత దానికి సంబంధించి వినాయకుడు మొత్తం దాని మీద టస్కర్ మీద ఎక్కించి వెల్డింగ్ పనులు అన్నీ చేస్తారు. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ కూడా దర్శనానికి వచ్చారు. ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఉత్సవ కమిటీతో కూడా కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. దర్శనం కూడా అయిపోయింది. ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నారు అన్న? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. నిమజ్జనంకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఇబ్బంది ఉంటే ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది. రేపు ప్రజలంతా సహకారంతో ప్రభుత్వ ఏర్పాట్లతో నిమజ్జనం కూడా భక్తి శ్రద్ధలతో విజయవంతంగా ముగుస్తాయి. ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఉదయం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే నిర్వాహకులందరికీ వాళ్ళకు 70 సంవత్సరాల అనుభవం ఉన్నది. మనం చెప్తే ఏది కాదు, వాళ్ళే స్వచ్ఛందంగా అన్ని రకాలుగా సహకారం చేసి ముందుకు తీసుకెళ్తారు. ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి బడా గణేష్. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు అందరికీ శోభాయానంగా భక్తులు దర్శించుకునే విధంగా శోభయాత్ర కొనసాగుతుంది. 100% రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.